హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన పానీపూరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట బండి దగ్గర దొరికే పానీపూరి రుచి రావాలి అంటే ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేయండి. బాగా వస్తాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. సాయంత్రం అయింది అంటే చాలు వెంటనే పానీపూరి గుర్తుకొస్తుంది కదా. బయటకు వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. బయట బండి దగ్గర తిన్న రుచికి ఏమాత్రమూ తీసిపోదు. లేట్ చేయకుండా ఈ టేస్టీ పానీపూరిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. పావు కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, చిటికెడంత వంట సోడా వేసుకొని ఇవన్నీ రవ్వలో కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. పిండి పలుచగా ఉంటే పూరీలు వెంటనే మెత్తబడతాయి. పిండిని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుతామో పూరీలు కూడా పొంగుతూ బాగా వస్తాయి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి డ్రై అవ్వకుండా ఒక తడి క్లాత్ని పైన కప్పి ఒక 15 to 20 మినిట్స్ నాననివ్వాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి, రవ్వ నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిపడింది. మరొక నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పిండి ముద్దని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూతను పెట్టేసి కిచెన్ ఫ్లోర్ పైన కానీ చపాతీ పీట మీద కానీ పిండి ముద్దను పెట్టి పొడి పిండిని చల్లుకుంటూ రోలర్తో చపాతీలా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదు, మరీ పలుచగా చేసుకోకూడదు, మీడియంగా చేసుకోవాలి. పూరీలు పలుచగా ఉంటే మాడిపోతాయి, మందంగా ఉంటే సరిగా పొంగవండి. మనం చపాతీ ఏ విధంగా చేసుకుంటామో అలానే చేసుకొని పూరీలు ఒత్తుకోవడానికి ఇలా ఏదైనా ఒక రౌండ్ గిన్నెని తీసుకొని పూరీలు ఒత్తుకోవాలి. పానీపూరి సైజుని బట్టి ఏదైనా గిన్నెని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న సైజు అయితే బాగుంటుంది. ఇలా పూరీ అంతా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి మరలా చపాతీలాగా చేసుకోవచ్చు. చూడండి, పూరి ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఈ పూరీలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూరీలు డ్రై అవ్వకుండా పైన తడి క్లాత్ని కప్పి ఉంచాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా పూరీలాగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడవ్వనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకొని గరిటెతో లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ చక్కగా పొంగుతుంది. ఇలా ఒక పూరీ పొంగిన తర్వాత మరొక పూరీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీలుని పట్టి ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంటే పూరీలు సరిగా పొంగవండి. మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్లో ఉంటే కొంచెం తగ్గించి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పూరీని వేసుకుంటూ మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. వీటిని నిదానంగా వేయించుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి, లేదంటే బయటకు తీసాక మెత్తగా అవుతాయి. చూసారు కదా, పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఆయిల్ సరిపడా హీట్లో ఉంటే ఇలా బాగా పొంగుతాయి. ఇదే విధంగా మిగిలిన పూరీలన్నీ క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ అండ్ క్రంచీ పూరీలు రెడీ. పూరీలు చూడండి, అన్ని పూరీలు చక్కగా పొంగాయి, క్రిస్పీగా ఉన్నాయి. పూరీలోకి కర్రీ కోసం ఒక కుక్కర్ని తీసుకొని 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని కట్ చేసి వేసుకొని నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలానే పావు కప్పు బఠానీలను నీళ్ళలోకి వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానిన బఠానీలను కుక్కర్లోకి తీసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బంగాళాదుంపలు ఉడికిన తర్వాత వీటికి పైన ఉన్న పొట్టును తీసేసి మెత్తగా మెదుపుకోవాలి లేదా తురుముకోవచ్చు. ఇలా ముక్కలు ఏమీ లేకుండా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా బఠానీలను ఉడికించుకున్నాం కదా, బఠానీలు చూడండి చక్కగా ఉడికాయి. వీటిని కూడా బంగాళాదుంప మిశ్రమంలోకి వేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, పావు స్పూను మిరియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ బంగాళాదుంపలో కలిసేలా కలుపుకోవాలి. చేతితో బఠానీలను లైట్గా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఫైనల్గా
కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి పూరీలోకి కర్రీ రెడీ అవుతుందండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ బౌల్ని పక్కన పెట్టేసి పానీపూరిలోకి పానీ కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అరగంట సేపు నానబెట్టి రసాన్ని తీసుకోవాలి. ఇలా చింతపండుకి ఉన్న రసం అంతా తీసుకున్న తర్వాత ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు కొత్తిమీర తరుగు, 1 కప్పు పుదీనాని బాగా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలానే కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కని వేసుకొని కొద్దిగా నీళ్ళని పోసుకొని మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్ని పెట్టేసి ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకొని వడకట్టుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని పోసుకొని తొలుపుకొని వాటర్ని వేసుకోవాలి. స్పూన్తో ఇలా మ్యాష్ చేస్తూ ఉంటే వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది. 1 లేదా 2 గ్లాసుల నీళ్ళని పోసుకొని మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని కూడా వేసేసుకొని స్పూన్తో కలుపుకొని ఇలా వేస్ట్గా వచ్చిన గుజ్జుని పడేసేయాలి. ఇందులో 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా నార్మల్ సాల్ట్ వేసుకొని గరిటెతో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సాల్ట్ మసాలాలు సరిపోయే లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని అంతా కలిసేలాగా కలుపుకుంటే పానీపూరిలోకి పానీ రెడీ అవుతుందండి. అంతేనండి, పానీపూరి రెడీ. పూరీలోకి కర్రీ పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకొని ఇలా చిన్నగా హోల్ చేసి మనం రెడీ చేసుకున్న ఆలు మసాలాని పెట్టేసి పైన కొన్ని ఉల్లిపాయ ముక్కలను పెట్టేసి ఒక 2 స్పూన్ల పానీ పూరీలోకి తీసుకొని పానీపూరి తినేయడమేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.